గో బ్యాక్ ఆంధ్ర అన్నటువంటి దాని నుంచి ఈరోజు గో బ్యాక్ మార్వాడి అన్నదాకా వచ్చేస్తారు తెలంగాణ వాళ్ళు. తెలంగాణ వాళ్ళు అనటం కన్నా వీరి వెనక ఎవరో ఉండి ఇది చేపిస్తారన్నప్పుడు కరెక్ట్. ఎందుకంటే అకస్మాత్తుగా గో బ్యాక్ మార్వాడి అన్నది అసలు ఎందుకు వచ్చింది? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. వారికి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అసలు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? ఇంకొంతమంది అడుగు ముందుకేసి ఇక మీద తెలంగాణలో ఒక్క మార్వాడి షాప్ ఓపెన్ చేసిన ఊరుకోమని అసలు ఎందుకు అంటున్నారు? ఈవెన్ అధికార పార్టీలో 2 గ్రూపులుగా చీలిపోతున్నారు. ఇప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఆయన ఏమంటున్నారు? మార్వాడీలు మనలో ఒక భాగం అయిపోయారు, వారిని గో బ్యాక్ అనటం ఫూలిష్నెస్ అంటారు. ఇంకొంతమంది కాంగ్రెస్ వాళ్ళు స్థానికుల పొట్ట కొడితే మేము ఊరుకోము అంటారు. నిజంగా మార్వాడీలు స్థానికుల పొట్ట కొడుతున్నారా? మార్వాడీలు దోపిడీదారుల? ఇప్పుడు అకస్మాత్తుగా గో బ్యాక్ మార్వాడి అసలు ఎందుకు అంటున్నారు అన్నప్పుడు అసలు మార్వాడీలు అంటే ఎవరు? మార్ అంటే అది థార్ ఎడారి ఉన్నటువంటి ఒక ప్రాంతం. వాడి అంటే నివాసం. అంటే ఈ థార్ ఎడారి ప్రాంతంలో ముఖ్యంగా చెప్పాలంటే జైసల్మీరు, నాగౌరు, భమేరు, తర్వాత వచ్చేసి ఆ పక్కన వచ్చేసి బికనీరు, ఇవి జోధ్పూర్, లైక్ ఈవేళ ఏవైతే ఉన్నాయో జైసల్మీర్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎక్కువ వచ్చేసి వీళ్ళు ఉండేవారు. ఈ మార్వాడి వెళ్ళినప్పుడు ఏంటి చెప్పే కదా, ఆ ఎడారి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నివసించేవారు. అక్కడ వ్యవసాయం కష్టం, ఇంకా అందుకని చెప్పేసి బిజినెస్. వీరు ముఖ్యంగా బంగారం, వస్త్రాలు, వీడి మీద ఫోకస్ ఆ తర్వాత అన్నింటికి విస్తరించేశారు. వీళ్ళు ఫస్ట్ ఆ రాజస్థాన్ ఆ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి నుంచి గుజరాత్కి, ఈ గుజరాత్ నుంచి చూసుకుంటున్నప్పుడు ఢిల్లీ, వారణాసి, కలకత్తా, బాంబే, ఇలా మొఘలుల కాలంలో వచ్చేసి దేశమంతా విస్తరించేశారు. వీళ్ళు మొదటి నుంచి కూడా డబ్బుని సంపాదించాలి, ఆ సంపాదించిన డబ్బుని మరలా మరింత వాటిలో పెట్టుబడులు పెట్టాలి, విస్తరించుకుంటూ పోవాలి. ఇలా ఈరోజు మీరు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ మోస్ట్ బిలినియర్లు తీయండి, ఒక 10,000 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 10,000 మందిలో 4,200 మంది వాళ్ళే ఉంటారు. అంటే ఇండియాలో టాప్ మోస్ట్ బిలియనర్లు ఎంతమందిని లెక్క తీసినప్పుడు అందులో 42% ఈ మార్వాడీలో ఉంటారు. వీళ్ళు వెజ్, ఓకేనా? వీరులు అత్యధికులు వచ్చేసి హిందువులు, ఇంకొంతమంది జైనులు ఉంటారు. ఇంటి పేర్లు వచ్చేసి మహేశ్వరి, జైన్, అగర్వాల్ అన్న పేరుతో ఉంటూ ఉంటారు. చెప్పే కదా, వీళ్ళు మొదటి నుంచి కూడా కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు, కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేవాళ్ళు, పాలకులు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా ఆనాడు రాజ్పుతుల దగ్గర, ఆ తర్వాత మొఘలుల దగ్గర, ఆ తర్వాత హైదరాబాద్ నిజాం నవాబు దగ్గర, ఈ మధ్యలో వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర వీళ్ళు పేరు తెచ్చుకుంటూనే ఉన్నారు. అండ్ వీళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఏంటి పని అంటే వ్యాపారం విస్తరించుకుంటూ పోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే వీరి దగ్గర పనులుగా వీళ్ళల్లో పెట్టుకుంటారు. వాడికి ఎంత డబ్బు ఉన్నా ఈ మార్వాడీలు ఏం చేస్తారంటే వెళ్ళి ఎక్కడ పని చేస్తారు, పని నేర్చుకుంటారు, అప్పుడు వచ్చి వీళ్ళు వ్యాపారం పెట్టుకుంటారు. ఈ వ్యాపారం ఉప్పు, పప్పు, పానీపూరి, బంగారం, డైమండ్స్, వస్త్రాలు ఇలా చెప్పుండితే వీళ్ళు లేని వ్యాపార రంగం అనేది ఈరోజు లేదు. అలా రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే మరీ ముఖ్యంగా మన తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల అన్నప్పుడు సరే ఫస్ట్ నిజాం నవాబుల కాలంలో హైదరాబాద్కి వచ్చారు, ఆ తర్వాత వచ్చేసి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయారు. ఇప్పుడు తెలంగాణ ఏంటి, దక్షిణ భారతదేశం ఎక్కడ చూసినా ఎక్కడ చోట వాళ్ళు ఉంటూనే ఉన్నారు. దేశం అంతా విస్తరించిపోయారు వీళ్ళు, ఓకేనా? అది పక్కన పెడతాం. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇంతకుముందు వీళ్ళు బంగారం, ఓకేనా, వస్త్రాలు, స్వీట్లు ఇటువంటి వాటిలో ఉండేవారు. రీసెంట్గా ఏమైందంటే వీళ్ళు ఇదిగో అదిగో అన్నది తేడా లేకుండా అన్నింట్లో కూడా వ్యాపారాలు పెడతా ఉన్నారు. ఏ రకంగా? వీళ్ళకంటూ మొత్తం ఒక దాన్ని ఏం చెప్దాం, ఒక యూనిటీ ఉంటుంది. కులాలు, ప్రాంతాలు అన్న వీళ్ళ సంఘాలు ఉంటాయి వీళ్ళకి. అలా వీళ్ళు డబ్బు ఏదైనా కావాలన్నా వీళ్ళే స్పాన్సర్ చేస్తారు. వీళ్ళలో హోల్సేల్ కూడా ఒకడు ఉంటాడు, డీలర్ ఒకడు ఉంటాడు, మొత్తం వీళ్ళే. దెన్ ఇప్పుడు మన దగ్గర హోల్సేల్ వాళ్ళు ఉంటారు, నార్మల్ ఉంటూ ఉంటారు కదా. వీళ్ళలో లేని యూనిటీ వీళ్ళలో ఉండింది. దానితో ఏం చేస్తారంటే బయట మన తెలంగాణ వ్యక్తి, మన ఏపీ వ్యక్తి ఒక వస్తువుని 100 రూపాయలకి అమ్ముతాడు అనుకుందాం, వీళ్ళు అదే వస్తువుని 90 రూపాయలకి అమ్మేస్తారు. దట్టు వీళ్ళు కొంచెం లావిష్ టైప్లో డెకరేషన్ గట్టిగా ఉండదు. అప్పుడు ఏమైంది, ఒక వస్తువు మన తెలుగు వాళ్ళేమో 100 రూపాయలకి అమ్ముతుంటే అకస్మాత్తుగా మారోడీలు షాప్ పెట్టి, అది కొంచెం పెద్ద షాప్ పెట్టేసి 90 రూపాయలకి అమ్ముతున్నప్పుడు కొనుక్కున్నాడు ఆటోమేటిక్ ఆడకెళ్తాడు.
అరే మన తెలంగాణ వాడు మన ఆంధ్రవాడు వస్తారా? కాదు కదా, నాకు ఎక్కడ తక్కువ దొరికితే అక్కడికే వెళ్తారు, తీసుకుంటారు. అలా ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఈరోజు ఆమనగల్ వాళ్ళు చలో ఆమనగల్ బంద్ అన్నారు, వాళ్ళ గురించి చెప్తాను. రీసెంట్ అక్కడ మొబైల్ షోరూమ్ పెట్టారంట. దాంతో చుట్టుపక్కల చిన్న మొబైల్ షాపులు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ సేల్స్ పడిపోయాయి. ఈ మొబైల్ షాప్లో మరలా రిపేర్ కూడా పెట్టుకుంటూ వచ్చారు. దాని రిపేర్లు లేవు, కొనేవాళ్ళు లేరు. దాంతో పక్క ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి. ఇక రిమైనింగ్ క్రాస్ చెక్ చేస్తే స్వీట్ షాపులు, కిరాణా షాపులు, మొబైల్ షాపులు, ఇలా దేనిలో వీళ్ళు లేరు అంటే చికెన్ షాపులు, మటన్ షాపులు, వెల్డింగ్ షాపులు, ఇటువంటి వాటిలో లేరు. వాటిలో ఎవరు ఉన్నారంటే బీజేపీ బండి సంజయ్ చెప్తున్నాడు కదా క్లియర్గా, అది నిజమే, బయట మనం కూడా చెక్ చేయొచ్చు. పంచర్ షాపులు కానీ, వెల్డింగ్ షాపులు కానీ, ఆ తర్వాత చూసుకుంటే ఏసీ మెకానికల్ కానీ, ఇలా మీరు తీయండి, చికెన్ షాపులు, మటన్ షాపులు, ఈ మొత్తం తీసుకోండి. ఐదర్ ముస్లిమ్స్ ఉంటారు లేదా నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళలో ఒడిస్సా వాళ్ళు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు, యూపీ వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. రీసెంట్గా చెక్ చేసి తెలిసింది ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున ఆ పథకం, ఈ పథకం, అవన్నీ ఇచ్చేస్తున్నారు. దాంతో మన వాళ్ళు ఎంత దరిద్రం అంటే చివరికి వ్యవసాయానికి కూడా మన వాళ్ళు పోవట్లేదు కూలీలుగా. ఈ వ్యవసాయ కూలీగా కూడా ఈరోజు వేరే రాష్ట్రం నుంచి వాళ్ళ మనుషులు తెప్పించాల్సి వస్తుంది. మిల్లులో వేరే రాష్ట్రాల మనుషులు, వ్యవసాయానికి వేరే రాష్ట్రాల మనుషులు. ఇక మన వాళ్ళు ఏం చేస్తారు ఏంటంటే స్మార్ట్ ఫోన్లో ఆటలు, లేదన్నప్పుడు ఎవరికైనా వ్యాపారం చేసుకోవడం, లేదన్నప్పుడు ఊరిలో కబుర్లు. అందరూ అంటే కదా మ్యాక్సిమం ఇలాగే ఉంటూ ఉన్నారు. ఇదే ఈరోజు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అవడానికి కారణమవుతుంది. అలానే ఈ రోహింగ్యాలు, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ముస్లింలు ఇక్కడ సెటిల్ అయ్యారని చెప్పేసి అంటారు. ఆ లెక్కలు మొత్తం బయటికి తీయాలి, ఖచ్చితంగా తీయాల్సిందే. టూల్ కిట్ కుట్రని ఎందుకన్నానంటే, టూల్ కిట్ అని మీకు తెలుసు కదా, వాళ్ళకి వెనకాల ఎవరో ఏదో చెప్తారు, దానికి ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలి. రైతుల ఉద్యమం అప్పుడు ఢిల్లీలో ఇదే కదా జరిగింది, పంజాబ్ రైతులు. ఇప్పుడు కొత్తగా నిన్నటి వరకు గోబ్యాక్ ఆంధ్ర అన్నారు, తెలంగాణ వచ్చేసింది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో మొత్తం తెలంగాణ వాళ్ళు అన్నారు. అండ్ అదృష్టం కొద్దీ బీఆర్ఎస్ వాళ్ళకి ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళంతా కూడా సపోర్ట్ చేశారు. ఇక ఆంధ్ర వాళ్ళు జోలికి వద్దురా మనం అనుకున్నారు, సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఆంధ్ర అంటే ఏంటి, ఇక్కడున్న ఆంధ్ర వాళ్ళు కాదు, ఏపీలో నీళ్లకు సంబంధించి తెలంగాణని మోసం చేస్తున్నారు చూస్తారా పాలకులు, వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అనమాట, ఈ బీఆర్ఎస్ అదే చేస్తున్నారు. అటు చంద్రబాబు రేవంత్ వచ్చేసి మాట్లాడుకొని అన్ని సమయంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో ఇప్పుడు విషయం ఏంటి, గోబ్యాక్ యాత్ర పక్కకు పోయింది. ఇంక ఇప్పుడు ఏంటి, గోబ్యాక్ మార్వాడి. ఎందుకు, ఇక్కడే టూల్ కిట్ అన్నారు. ఇప్పుడు గోబ్యాక్ మార్వాడి అంటున్నారు. వాళ్ళంతా హిందువులు, మ్యాక్సిమం వాళ్ళంతా కూడా బీజేపీకి సపోర్టర్స్. బీజేపీకి ఫండ్ ఇచ్చేది కూడా వీళ్ళే అని తెలుస్తుంది మనకి. తర్వాత ఆ నెక్స్ట్ పంజాబీ దాబాలు, ఆ నెక్స్ట్ వచ్చేసి స్వీట్ షాపులు, ఆ నెక్స్ట్ వచ్చేసి ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఎక్కడైతే హిందువులు అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, తెలంగాణలో బీజేపీ ఎక్కడైతే సపోర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మధ్య చీలిక తేవాలి, వాళ్ళ మధ్య భయాందోళన కలిగించాలి. ఇదే ఇప్పుడు మనకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్. సో మీరు ఇప్పుడు ఆలోచించండి, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. మార్వాడీలు వ్యాపారాలు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి, మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన తెలంగాణ వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారు, వాళ్ళు యూనిటీగా లేకపోవటమే కదా, ఐకమత్య లోపం కదా. మీరు ఐకమత్యంగా ఉంటే మీ వ్యాపారాలు మీరు చేస్తున్నప్పుడు ఒకవేళ వీళ్ళు వచ్చినా సరే కాంపిటీషన్, వాడు 90 రూపాయలకు అమ్ముతున్నాడు వస్తువుని, నువ్వు 89 రూపాయలకు అమ్మేలాగా మీరు యూనిటీగా ఉండి తీసుకురండి వస్తువుల్ని, అదే క్వాలిటీ ఇవ్వండి. కస్టమర్స్కి వచ్చేసి కస్టమర్ ఇస్ గాడ్ అన్నట్టుగా మీరు ఉండండి. బిజినెస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ జస్ట్ లైక్ వార్. ఆ యుద్ధంలో గెలవాలన్నప్పుడు ఏంటి, ఆలోచన ముఖ్యం, కస్టమర్తో ఫ్రెండ్లీగా ఉండాలి, అన్నిటికి మించేసి నువ్వు క్వాలిటీ ఇవ్వాలి. అండ్ ఇచ్చే క్వాంటిటీ అన్నది ఏదైతే ఉందో ఆ డబ్బుకి వర్త్ అన్న ఫీలింగ్ రావాలి. అలా మీరు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఏం ఉండదు కదా, వాళ్ళు ఉండేది తక్కువ, బట్ వ్యాపారం దేశమంతా విస్తరిస్తారు వాళ్ళు. కారణం కస్టమర్స్ని అట్రాక్ట్ చేయగల కెపాసిటీ ఉంటుంది. అండ్ వచ్చేసి వాళ్ళు ఏ కాడికి కూడా జలసాలికి పోరు, ఉన్న దాంట్లో సంతోషం బతుకుతూ ఉంటారు, పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళ సంఘంలో ఐక్యమత్యం అనేది ఉంటుంది, వాళ్ళకి వాళ్ళు అప్పించుకుంటూ ఉంటారు, అప్పు ఉందంటే త్వరగా తీర్చాలని అనుకుంటుంటారు. ఇలా వ్యాపార దక్షత అన్నప్పుడు వాళ్ళలో బాగా కనిపించింది. మరి మన దగ్గర మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఈ వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా, బీజేపీకి సంబంధించి ఎవర్రా మెయిన్ ఓట్లు వేసే వాళ్ళు అనుకున్నప్పుడు ఇదిగో వీళ్ళ మధ్య చీలిక తేవాలి, వీరిని భయపెట్టాలి. అదే ఇప్పుడు మన దేశం నడుస్తుంది. అందులో భాగంగానే గోబ్యాక్ మార్వాడి అని చెప్పేసి లేటెస్ట్గా అన్ని క్రాస్ చెక్ చేస్తే నాకు అనిపిస్తా ఉంది.